హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే రెసిపీ వచ్చేసి మునక్కాయ మామిడికాయ కర్రీ అండి. చాలా రుచిగా ఉండే ఈ మునక్కాయ మామిడికాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కాగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది దీంట్లో. అది వేసి ఆయిల్లో బాగా వేగాక కొంచెం కరివేపాకు, టమాటా ముక్కలు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గించుకోవాలండి. అవి మగ్గడానికి కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసి మెత్తగా ఉడికిపోవాలి, స్మాష్ అయిపోవాలి. టమాటా ముక్క అనేది చాలా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇప్పట్లో వచ్చే టమాటాలు అస్సలు మగ్గట్లేదండి, ఎంతసేపు పెట్టినా మగ్గట్లేదు, అలా ఉన్నాయి టమాటాలు. ఇలా బాగా కొంచెం మగ్గిన తర్వాత మునక్కాయ ముక్కలుగా కట్ చేసుకున్న మునక్కాయలు కూడా వేసేసి బాగా వేయించాలండి. మనం పచ్చి మునక్కాయలు వేస్తున్నాం కాబట్టి ఆ ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి కొంచెం చాలాసేపు, అంటే ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ అలాగే వేయించుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కారం పొడి కూడా వేసి బాగా వేయించుకోవాలి. కారం అంతా మునక్కాయలు పట్టేంత వరకు బాగా వేయించుకోవాలండి. అదంతా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే, అంటే హై పెట్టకుండా కొంచెం మీడియంలో పెట్టి చేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. మామిడికాయ ముక్కల పైన నేను పొట్టు తీసేసాను. అలా మామిడికాయ ముక్కలు కూడా వేసేసి బాగా వేయించేసుకోవాలి. మామిడికాయ ముక్కకి ఉప్పు, కారం పట్టేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు వడగట్టుకొని చింతపండు పులుసు కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలి. ఇంకా వాటర్ తగినంత కన్సిస్టెన్సీకి ఎంత కావాలో అంత వాటర్ కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి. మనం అన్నీ వేసాక కొంచెం ఉప్పు కూడా చూసుకోవాలి, ఉప్పు తగ్గితే వేసుకోండి. ఇంకా కరివేపాకు కూడా వేసేసి ఉడికించుకోవాలి. కొంచెం మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకు ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇదైతే నాకు ఇప్పుడు చెప్తూనే నాకు నోరు ఊరుతుంది. మామిడికాయ చూడండి, మామిడికాయ బాగా జ్యూసీగా చాలా బాగా ఉడికింది కదా. ఆ మామిడికాయ ఫ్లేవర్ అనేది మునక్కాయకి బాగా పడుతుంది. పుల్లగా ఫ్లేవర్ తింటుంటే అంత టేస్టీగా ఉంటుంది మునక్కాయ. ఒకసారి ట్రై చేసి నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.